హాయ్ అండి. చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు అనుకుంటాను కదా. హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్, రాయలసీమ బిర్యానీ కూడా అంతే ఫేమస్ అండి. అందుకని ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. అది ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం కొలతలతోటి. ఇది 10 మందికి సరిపోతుంది ఈ కొలతలు. ఇందులో 2 కేజీలు చికెన్ తీసుకున్నాను. ఒక 1.5 కేజీ రైస్, బాస్మతి రైస్, 5 ఆనియన్లు, ఒక 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ముందుగా గిన్నెలో 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, 4 స్పూన్లు ధనియాల పౌడరు, 2 స్పూన్లు జీలకర్ర పౌడరు వేశాను. ఒక 4 స్పూన్లు కారం అండి, ఇది మసాలా కారం 4 స్పూన్ల వరకు వేశాను. తర్వాత ఇది పెప్పర్ పౌడర్ అన్నమాట. ఇప్పుడు చికెన్ మసాలా, ఇది ఫేమస్ చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అన్నమాట. అది కూడా వేసేసి తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి. బాగా ఈ మసాలాలన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్, ఒక 3 స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకోవాలి. 4 స్పూన్లు అయితే పెరుగు ఈ చికెన్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది 10 మందికి 12 మంది వరకు ఈ బిర్యానీ తినొచ్చు అన్నమాట. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నీ వేసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 స్పూను పసుపు కూడా వేశాను. ఇప్పుడు చికెన్ అన్నమాట. సాల్ట్ ఇంకొంచెం పడుతుంది అనిపించింది, అందుకే మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక చికెన్ ఇప్పుడు బాగా వెనిగర్ వేసి కొంచెం నీళ్ళలో నానబెట్టేసి కడిగి 2-3 సార్లు కడిగి పక్కకు పెట్టిన చికెన్ అన్నమాట. బిర్యానీ కట్ అంటే వాళ్ళే ఇస్తారు. అలా చికెన్ కూడా వేసేసి దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. బాగా మ్యారినేట్ చేసుకున్నాక పైన ఈ కసూరి మేతి ఉంటుంది కదా, అది కూడా వేసి బాగా కలుపుకొని ఒక గంటన్నర సేపు నానబెట్టుకోవాలి. ఇందుకోసం 1.5 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఆ బాస్మతి రైస్ కూడా శుభ్రంగా కడిగేసి ఆ రైస్ని కూడా ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చండి, కానీ బాస్మతి రైసే కదా బిర్యానీకి టేస్ట్. ఇప్పుడు 5 ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలు చేసేసి కడాయిలో ఆయిల్ వేసేసి ఇలా ఆనియన్ ఫ్రై అన్నమాట. ఈ బిర్యానీకి టేస్ట్ వచ్చేదే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల అన్నమాట. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇలా బిర్యానీ ఆకు, తర్వాత యానస్ ఫ్లవర్ ఇవన్నీ కూడా వేసేసి లవంగాలు, కార్డమం, యాలకులు ఇవన్నీ కూడా ముందు గిన్నెలో నెయ్యి వేసుకొని ఆయిల్ ప్లస్ నెయ్యి వేసేసి వాటిని ఆ స్పైసెస్ని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అలాగే ఒక హాఫ్ అంటే 2.5 ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి సన్నగా పొడుగ్గా వేసేసి వాటిని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇది బిర్యానీలో వేసే చికెన్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే చికెన్ మ్యారినేషన్లో కూడా వేసాం కాబట్టి మనం 2 స్పూన్లు టమాటా, ఇది ఒక 2 టమాటా ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలి. ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులో కూడా కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని బాగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఈ చికెన్ని. ఇలా ఒక పక్కన చికెన్ ఉడుకుతుంటే మనం రైస్ కోసం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 5-6 లీటర్ల వరకు వాటర్ పోసాను. ఎందుకంటే
1.5 కేజీ రైస్ కదా, వాటర్ అన్నీ వార్చేస్తామన్నమాట. అందులో బిర్యానీ ఆకు, మసాలాలు, తర్వాత యాలక పొడి అవన్నీ కూడా వేసాను నేను. వేసి కొత్తిమీర, ఇది పుదీనా లీవ్స్ కూడా ఒక 2 గుప్పెళ్ళు పుదీనా లీవ్స్ వేసాను. తర్వాత ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసేసి మూత పెట్టేసి బాగా హై ఫ్లేమ్లో నీటిని మరగనివ్వాలి. ఇప్పుడు బాస్మతి రైస్ నానబెట్టి ఉంచాను కదా, ఆ రైస్ కూడా వేసేసి 3/4 రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడకాలి. ఇది రైస్ మెత్తపడకూడదు, పొడి పొడిగానే ఉండాలి. అంటే ఒక 70% వరకు రైస్ ఉడికిపోవాలన్నమాట. 70% రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకొని ఆ రైస్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇదే పెద్ద గిన్నెలో మనం నెయ్యి వేసుకోవాలి. ముందు ఒక 3 స్పూన్లు అడుగున నెయ్యి వేసేసుకొని మనం ఉడికించిన చికెన్ దాని మీద పరుచుకోవాలన్నమాట, లేయర్ లాగా. ఇప్పుడు ఈ చికెన్ లేయర్ మీద మనం 70% ఉడికించిన ఆ బిర్యానీ రైస్ కూడా వేసుకోవాలి. అంటే ఆల్టర్నేటివ్ లేయర్స్ వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీగా ఇంట్లోనే గెస్టులు వచ్చినప్పుడు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నప్పుడు కానీ ఇలా చేసుకుంటే బయట చికెన్ బిర్యానీ తెప్పించకుండా మీకు ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట. బయట మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకోకుండా ఇంట్లో చేసింది ఎలా అయినా ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. అన్నీ మన ఇంట్లో స్పైసెస్ అన్నీ యూజ్ చేసుకొని ఇప్పుడు ఒక లేయర్ మీద చికెన్ వేసాం కదా, దాని మీద అంతా ఫ్రైడ్ ఆనియన్, తర్వాత కొత్తిమీర అలా చల్లుకోవాలి ప్రతి లేయర్ మీద. తర్వాత కొత్తిమీర కూడా పైన వేసేసుకొని దమ్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి స్టవ్ మీద నేను అడుగున పెనం కూడా ఒకటి పెట్టాను. ఆ పెనం మీద డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టకుండా పెనం మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పైన నీళ్ళ గిన్నె కూడా పెట్టేసి మూత పెట్టాను. బరువుగా ఉంటుంది దమ్ బిర్యానీ, అప్పుడు బాగుంటుంది అన్నమాట. చక్కగా వచ్చేస్తుంది. బిర్యానీ రెడీ అయిపోయింది. మీరందరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా ఇంట్లోనే చేసుకొని. ఉంటాను మరి, బాయ్ అండి.